వికారాబాద్ జిల్లా వెంకటాపూర్ తాండాలోని మొట్టమొదటి ఇందిరమ్మ ఇళ్లను కూడా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రారంభించారు. ఆ తర్వాత చేవెళ్ల మండలం మిర్జాగూడ బస్సు ప్రమాదంలో గాయపడినటువంటి బాధితులను ఆయన పరామర్శించారు. ప్రభుత్వం తరపున వారికి 2 లక్షల విలువ గల చెక్కులను కూడా అందజేశారు. అనంతరం దారూర్ మండలం మహిళలకు కూడా ఇందిరా మహిళా శక్తి చీరలను పంపిణీ చేశారు స్పీకర్ గడ్డం ప్రసాద్. చేసిన మహిళా సోదరులందరికీ నమస్కారాలు చేస్తూ ఈ ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నది మన రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఇందిరాగాంధీ సోనియా గాంధీ బర్త్డే ఉంది డిసెంబర్ 9వ తారీఖు. ఇందిరమ్మ పేరు మీద రాజ్యం నడుస్తున్నది కాబట్టి ఇందిరమ్మ పేరు మీద మంచి చీరలు ఇవ్వాలి మా అక్కడ ఉద్దేశంతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. 10 సంవత్సరాలు పరిపాలన చేసిన ప్రభుత్వం ఏదైతుందో బతుకమ్మ చీరలు ఇచ్చిందో మనం ఆ బతుకమ్మ చీరలు కట్టలేదు. పొలాలు పందులు రాకుండా నిమ్మలు రాకుండా పొలాల సంగతి మనకు అందరికీ తెలిసింది. అవన్నీ దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పుడే కలెక్టర్ గారితో మాట్లాడితే మంచి చీర, చాలా మంచి క్వాలిటీ ఉన్న సార్ చీర అని చెప్పి కట్టుకుంటే అన్న యువత ఇచ్చిండు మాకు ఇచ్చిండు అనే దాంతో సంతోషపడి కట్టుకుంటే చాలా మంచి. చేవెళ్ల దగ్గర రోడ్డు ప్రమాదంలో మన వికారాబాద్కు సంబంధించిన చాలామంది ఇంజూర్డ్ అయిండు. మరి దన్నారం తాండాకు చెందిన ఒక మహిళ చనిపోవడం జరిగింది. ఈ రోడ్డు విషయం లోపల చాలామందికి తెలియదు. ఇది ఇంతకుముందున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ రోడ్డు శాంక్షన్ వచ్చింది. మళ్ళా గత ప్రభుత్వము ఆ రోడ్డును చేయకుండా ఎంతోమంది ప్రాణాలు పోవడం జరిగింది. ఇది అందరికీ తెలిసే విషయమే. ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనతో ఆ రోడ్డు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ఉండే చెట్ల ప్రేమికులు దాని మీద పోయినందుకు ఆ రోడ్డు ఆగింది ఇన్ని రోజులు. మరి దాన్ని వెకేట్ చేయించి రోడ్ పని కూడా యాక్సిడెంట్ తర్వాత రోడ్డు పని కూడా స్టార్ట్ అయిపోయింది. మరి ఎవరైతే ప్రమాదంలో గాయపడ్డారో వాళ్లకు ముందు 50,000 అనౌన్స్ చేసిండు. 50,000 సరిపోవని చెప్పేసి 2 లక్షల రూపాయలు ఇవాళ ప్రతి ఇంటికి తిరిగి నేను, మా కలెక్టరు, ఎస్పీ, ఆర్డీఓ, మరి ఎంఆర్ఓ అధికారులందరూ, మరి మా నాయకులు కూడా చాలామంది అందరూ మండలానికి సంబంధించిన వాళ్ళు, బయటికి వెళ్ళి నాయకులు కూడా వచ్చిన అందరం కలిసి ఈ 2 లక్షల రూపాయలు పంపిణీ చేయడం జరిగింది. అట్లనే చనిపోయిన దన్నారం తాండాకు సంబంధించిన మహిళకు నెక్స్ట్ డేనే 7 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన పైసలు చెక్ రూపంగా వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు మొత్తము గాయపడ్డ వారికి మొత్తం చెక్కులు ఇచ్చే కార్యక్రమాన్ని పెట్టుకున్నాము. మరి